హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేకేఆర్ టీమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో కేకేఆర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అతను ప్లే ఆఫ్స్కి వెళ్తారా, వాళ్ళ కోరుకున్న ఫోర్త్ టైటిల్ అందుకుంటారా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎస్ఆర్ఎస్తో సెకండ్ వాళ్ళకి ఒక మ్యాచ్ ఉంది. సో వాళ్ళ హోమ్ మ్యాచ్. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 29th మార్చ్న ఎంఐతో ఆడబోతున్నారు. అవే మ్యాచ్ 6th ఏప్రిల్న పీబీకేఎస్తో హోమ్ మ్యాచ్, 9th ఏప్రిల్న ఎల్ఎస్జితో హోమ్ మ్యాచ్. సో ఫస్ట్ మ్యాచ్ తర్వాత వాళ్ళకి 3 మెయిన్ మ్యాచెస్ కూడా హోమ్లోనే ఉంది. సో ఆ 3 మెయిన్ మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది కూడా చూడాలి. పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో కేకేఆర్ది. సో బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే అజింక్య రహానే, రింకు సింగ్, మనీష్ పాండే, క్యామరన్ గ్రీన్, ఫిన్ ఆలన్, రాహుల్ త్రిపాఠి, టిమ్ సెఫర్డ్, రోమన్ పవల్, తేజస్వి సింగ్, ఇంకా అంక్రిష్ రఘువంశీ. సో ఇది బ్యాటింగ్ లైనప్ వాళ్ళకు ఉన్నది. ఆల్రౌండర్స్ వచ్చేసి అనుకుల్ రాయ్, రచిన్ రవీంద్ర, రమన్దీప్ సింగ్, దక్ష్ కర్మ, సతర్క్ రంజన్. బౌలింగ్ వచ్చేసి బ్లెస్సింగ్ ముజర్బానీ, వైభవ్ అరేరా, మతీషా పతిరానా, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ దీప్, ఉమ్రాన్ మాలిక్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి. సో ఇది వాళ్ళ టీం. సో మీకేమనిపిస్తుంది, కేకేఆర్ టీం ఎలా ఉంది, అలాగే ఎవరు మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ కాబోతున్నారు కేకేఆర్కి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వాళ్ళకైతే స్టార్టింగ్లోనే కొంచెం ఇంజరీ కన్సర్న్స్ అయితే వచ్చాయి. ఆకాష్ దీప్ ఏమో ఈ సీజన్ మొత్తంకి రూల్ అవుట్ అయ్యాడు, అండ్ హర్షిత్ రాణా కూడా ఈ సీజన్ మొత్తానికి రూల్ అవుట్ అయ్యాడు. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక మెయిన్ బౌలర్స్ అయితే లేరు ఈసారి. సో ఎలా ఉండబోతుందో బౌలింగ్ లైనప్ అనేది చూడాలి. సో ప్లేయింగ్ లెవెన్ కావచ్చు, స్ట్రెంగ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి స్పిన్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి. సో ఇలా వాళ్ళ బౌలింగ్ అటాక్ కానీ స్పిన్ అటాక్ కానీ స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ టాప్ ఆర్డర్ ఉంది. లైక్ ఫిన్ ఆలన్ కావచ్చు, అజింక్య రహానే, ఇంకా అంగ్రీష్ రఘువంశీ. సో వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ప్లేయర్సే, కన్సిస్టెంట్గా రన్స్ చేస్తుంటారు. అజింక్య రహానే కావచ్చు, అంగ్రీష్ రఘువంశీ వీళ్ళిద్దరు కూడా లాస్ట్ ఇయర్ బాగానే పర్ఫామ్ చేశారు కేకేఆర్కి, మెయిన్ ప్లేయర్స్గా మారారు కేకేఆర్కి. సో వీళ్ళందరూ ఎలా పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టి కూడా వాళ్ళ స్కోరింగ్ రేట్ ఉంటుంది. సో వాళ్ళకైతే బౌలింగ్ అటాక్ బ్యాలెన్స్డ్గా ఉంది. స్పిన్నర్స్ కావాలంటే స్పిన్నర్స్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది స్పిన్లో, అలాగే బౌలింగ్లో కూడా పేస్ అటాక్లో కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉండేవాళ్ళు. సో వాళ్ళకైతే చూడాలి. అలాగే వీళ్ళకి అబ్జర్వ్ చేస్తే రింకు సింగ్ కూడా ఎక్స్ ఫ్యాక్టరే. సో రింకు సింగ్ ఎప్పుడూ అసలు లైట్ తీసుకోలేం. ఒక మ్యాచ్లో గుర్తుందా మీకు, ఎస్ఆర్ఎల్కి అగెనిస్ట్గా 5 6 కొట్టి జీటీ టీమ్ మ్యాచ్ వాళ్ళ చేతిలో ఉన్నది లాగేసుకుని కేకేఆర్కి అందించాడు. సో డెఫినెట్లీ అతను అయితే అస్సలు లైట్ తీసుకోలేరు. అతను కనుక ఫామ్లోకి వస్తే ఈజీలీ వాళ్ళు మ్యాచెస్ గెలిచేయచ్చు. సో ఆరెంజ్ హిట్టర్ అతను. సో తన మీద అయితే బాగా నమ్మకం పెట్టుకున్నారు కేకేఆర్. సో వాళ్ళ వీక్నెస్ వచ్చేసి పవర్ హిట్టర్స్ లేరు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ రసల్ ఉన్నాడు. రసల్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉండడం వల్ల వాళ్ళ బ్యాటింగ్ చాలా ఎక్స్పోజ్ అయింది. సో డెఫినెట్లీ రసల్ లేకపోవడం ఈ సీజన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళిద్దరూ లేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్కి ఖచ్చితంగా మెయిన్ ప్రెజర్ పడుతుంది. ఆ ఫినిషింగ్ డిపార్ట్మెంట్లో రింకు సింగ్ మీద చాలా ప్రెజర్ ఉంటుంది. సో తను ఎలా పర్ఫామ్ చేస్తాడు ఈ సీజన్ చూడాలి. అలాగే ఓపెనింగ్ ప్లేయర్ విషయంలో కూడా వాళ్ళకి అంత స్ట్రాంగ్గా లేరు. ఫిన్ ఆలన్ ఇంకా అజింక్య రహానే ఇద్దరు అగ్రెసివ్గానే ఆడతారు. ఒకసారి బాగా క్లిక్ అవుతారు, ఒకసారి రన్స్ రావు. సో ఫిన్ ఆలన్ కావచ్చు, ఇంకా అజింక్య రహానే నాట్ ఏ కన్సిస్టెంట్ ప్లేయర్స్. ఒక మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేస్తారు, ఇంకో మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేయరు. బట్ ఫిన్ ఆలన్ అయితే ఒక 100 అయితే ఉంది తనకి. సెమీఫైనల్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో తనైతే సెంచరీ చేశాడు వెరీ ఫాస్ట్లీ. సో తనైతే ఇంపార్టెంట్ అవ్వబోతున్నాడు ఈడెన్ గార్డెన్స్లో. సో చూద్దాం వాళ్ళిద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారు. అలాగే మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు. సో మిడిల్ ఆర్డర్లో ఎవరు కీలకంగా పోతున్నారో చూడాలి. ఇంకా డెత్ బౌలింగ్లో అంత డెత్ బౌలర్స్ ఎవరున్నారు, వీళ్ళు సరిగ్గా డెత్ బౌలింగ్ లేదు వీళ్ళకి. అలాగే
మిడిల్ ఓవర్స్లో కొంచెం ఫాస్ట్గా రన్స్ చేసే ప్లేయర్స్ లేరు. ఉన్నా సరే లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేయలేదు వాళ్ళు. సో ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. సో దే హ్యావ్ ఎ గుడ్ స్క్వాడ్, పర్లేదు, కానీ ఎలా పర్ఫామ్ చేస్తారు ఈసారి అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఒక ప్లేయింగ్ లెవెన్ డిస్కస్ చేయబోతున్నాం. సో బ్లెస్సింగ్ ముజర్మాని ఖచ్చితంగా ఇండియన్ పిచ్చెస్లో అంత బాగా పర్ఫామ్ చేస్తాడా అదేదో అబ్జర్వ్ చేయాలి. రామన్ పవల్ కూడా బిగ్ హిటర్, వాళ్ళిద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారు. టిమ్ సెఫర్డ్ కూడా అతను కూడా కన్సిస్టెంట్ ప్లేయర్ అయితే కాదు. ఆడితే మంచి నాక్స్ ఆడతాడు, లేదంటే స్టార్టింగ్లోనే వికెట్స్ పడిపోతాయి అతను కూడా. సో ఈ 3 ఓవర్సీస్ ప్లేయర్ వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది కూడా అబ్జర్వ్ చేయాలి. సో వాళ్ళ టీమ్ కాంబినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి ఫిన్ ఆలన్ ఓపెనర్, నెంబర్ 2 వచ్చేసి అజింక్య రహానే, నెంబర్ 3 అంక్రిష్ రఘువంశీ, నెంబర్ 4 క్యామరన్ గ్రీన్, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 రమన్దీప్ సింగ్, నెంబర్ 7 సునీల్ నారాయణ్, నెంబర్ 8 అంకుల్ రాయ్, నెంబర్ 9 వైభవ్ అరోరా, నెంబర్ 10 బ్లెస్సింగ్ ముజర్బానీ, నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ఇమ్రాన్ మాలిక్ కావచ్చు, రాహుల్ త్రిపాఠి. సో వాళ్ళు ఒక బౌలర్తో వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇమ్రాన్ మాలిక్ని తీసుకుంటారు ఇంపాక్ట్ ప్లేయర్గా. సో బౌలింగ్ కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇమ్రాన్ మాలిక్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అది బ్యాటింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుందామంటే వాళ్ళని రాహుల్ త్రిపాఠికి ట్రై చేయొచ్చు. చేస్ చేస్తున్నాం, బెటర్ టార్గెట్ ఉందంటే. సో ఇది గైస్ టీం అయితే వాళ్ళకైతే టీం బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఆ ఇంజురీ కన్సర్న్స్ కారణంగా మెయిన్ బౌలర్స్ మిస్ అవ్వడం ఎంతవరకు కేకేఆర్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? కేకేఆర్ ఈ సీజన్ వాళ్ళు కోరుకున్న 4th టైటిల్ అందుకుంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.